కథలంటే ఇష్టపడేటువంటి పిల్లలందరికీ శుభాశీస్సులు. శ్రీ సిహెచ్ శివరాం ప్రసాద్ మాయ గారు రచించిన రైతే రాజు పిల్లల కథల సంపుటి నుండి ఈ రోజు మీరు వినబోయే 37వ కథ అల్లుడి అదృష్టం. విందాం మరి. కథ పేరు అల్లుడి అదృష్టం. భద్రయ్య కూతురు సీత పెళ్లి కుదిరింది. ఊళ్ళోనే ఉన్న ధర్మయ్య కొడుకు శివయ్యే పెళ్లి కొడుకు. భద్రయ్య పెళ్లి ఖర్చులకు కట్నం ఇవ్వడానికి తను ఉంటున్న పెంకుటిల్లుని అమ్మకానికి పెట్టాడు. ఇంటి పక్కనే ఉన్న శాంతయ్య తనకి కలిసి వస్తుందని కొనడానికి ముందుకొచ్చి కొంత డబ్బు భయానాగా ఇచ్చాడు. కానీ భద్రయ్య అంటే పడని గోపయ్య ఆ ఇంటికి వాస్తు సరిగా లేదని, కొంటే అరిష్టమని భయపెట్టాడు. శాంతయ్య భయపడి తాను ఆ ఇల్లు కొనలేనని భయానాగా ఇచ్చిన డబ్బు తిరిగి తీసేసుకున్నాడు. భద్రయ్య నిరుత్సాహపడ్డాడు. ధర్మయ్య దగ్గరికి వెళ్లి పెళ్లి వాయిదా వేయమని కోరాడు. ఇల్లు అమ్ముడైతే తప్ప కట్నం ఇవ్వలేను అని అసలు విషయం చెప్పాడు. అప్పుడు వరుడు శివయ్య ముందుకొచ్చి, నాన్న, కట్నం బదులు ఆ ఇల్లు నేనే తీసుకుంటాను. పెళ్ళైన తర్వాత అన్నయ్య మీ దగ్గరుంటాడు, నేను ఆ ఇంట్లో కాపురం ఉంటాను అన్నాడు. ఆ ఇల్లు చాలా పాతబడింది కదరా అని సందేహం వెలిబుచ్చాడు ధర్మయ్య. ఆ ఇల్లు ఉన్న స్థలం కోడలిలో గ్రామం మధ్యలో ఉంది నాన్న. దాన్ని నేను పడగొట్టి ఇంటితో పాటు దుకాణం కట్టిస్తాను, వ్యాపారానికి అనుకూలంగా ఉంటుంది అని తండ్రికి నచ్చజెప్పాడు శివయ్య. ధర్మయ్య కొడుకు అభిప్రాయంతో ఏకీభవించాడు. పెళ్ళైన తర్వాత భద్రయ్య ఇంటిని అల్లుడికి అప్పగించి తను పట్నంలో ఉన్న కొడుకు దగ్గరికి వెళ్లిపోయాడు. తర్వాత శివయ్య పెంకిటిల్లు పడగొట్టించాడు. కొత్త ఇల్లు దుకాణం కట్టించడానికి పునాదులు తవ్వుతుంటే లంకెబిందె దొరికింది. దాని నిండా బంగారు కాసులున్నాయి. శివయ్య పట్నం వెళ్లి మామగారిని కలుసుకుని ఇంటి పునాదుల్లో లంకెబిందె దొరికిందనే సంగతి చెప్పాడు. మామయ్య, ఆ లంకెబిందె మీ పూర్వీకులై ఉంటుంది, అందులోని బంగారం మీకు చెందుతుంది, తీసుకోండి అన్నాడు శివయ్య. భద్రయ్య నవ్వి, అదంతా నీ అదృష్టం అల్లుడు. అదే నేనా ఇల్లు శాంతయ్యకి అమ్మి ఉంటే లంకెబిందె బయటపడినా నాకు అప్పచెప్పేవాడా, తిరిగి ఇచ్చేవాడా? ఇల్లు కొనడానికి భయానాగా డబ్బులు ఇచ్చి తిరిగి తీసేసుకున్నాడు అంటే మా పెద్దల ఆస్తి బయటికి పోకుండా ఉండడానికే అనుకుంటాను. ఇదంతా దేవుని దయ, నీ అదృష్టం కాబట్టే ఆ బంగారం నీదే అని లంకెబిందెను తీసుకోవడానికి తిరస్కరించాడు భద్రయ్య. శివయ్య ఎంతగానో సంతోషించాడు. చూసారా, అనుకోకుండా అల్లుడికి ఎంత అదృష్టం పట్టిందో. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ఈ కథ మీద 10 మంది మెచ్చుకునేటువంటి చక్కని మీ అభిప్రాయాన్ని తెలియచేయమని కోరుకుంటూ రేపటి భాగంలో 38వ కథగా భయం అనే కథ విందాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.